ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు పరామర్శించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు. కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన NDRF బృందం. భక్తులతో కిటకిటలాడిన కాకినాడ మధురానగర్ గోకులం. ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత. పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన అర్చకులు విజయ జనార్దనాచార్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడి సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. మంగళవారం కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభతో కలిసి పరామర్శించారు. ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినీలతో స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అందిస్తున్న చర్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహం వద్ద తాగునీరు, భోజనశాల, వంటగది, ఇతర పరిసర ప్రాంతాలను గురుకుల పాఠశాల అధికారులు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, RWS, ఫుడ్ కంట్రోల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరిశీలించి కలుషిత ఆహారం కావడానికి కారణాలు, పూర్వాపరాలను విచారించారు. వసతి గృహాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు సురక్షిత మంచినీరు అందించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, DCHS డాక్టర్ స్వప్న, ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, కమిషనర్ K. శివప్రసాద్, తహసీల్దార్ R.V. వెంకటేశ్వరరావు, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. దేనివల్ల ఇలా జరిగింది ఈరోజు మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సింది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి 24 అవర్స్ పట్టాలి. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లల్ని కూడా ఏమన్నా వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించి అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ వాటర్ కూడా స్టాప్ చేయించేది కాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగింది అంటే దాని ప్రికాషన్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ ముందు వేస్తాం. ప్రెజెంట్ అయితే ఎవరికి అంతా బాగానే ఉంది. ఎవరికి ఏమి
ఎమర్జెన్సీ అయితే లేదు. వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు. ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మెడిసిన్స్ అయ్యి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అన్నింటినీ మేము గైడెన్స్లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళని అక్కడే మన సిహెచ్ మన గురుకుల మేలేశ్వరంలోనే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికైనా మళ్ళీ ఇన్ఫెక్షన్ కూడా ఇక్కడ తీసుకురావాలి. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది అండ్ అకౌంటబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేస్తుందాక మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ ఉన్నా కానీ ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండదు, ఇలాంటివి అయితే ఏం జరగలేదు. అంటే బయాలజికల్ కంటామినేషన్ ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా తెలియాల్సి వస్తుంది. టెస్ట్ పంపించాం. సో ఇట్ టేక్ 24 hours పడుతుంది మనకి టెస్ట్ పంపించాం. సో ప్రైమ్ ఫేస్ అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తిన్నది రెగ్యులర్గా చేసే తర్వాత రెగ్యులర్గా చేసే వంట సభ్యులన్నీ. బట్ దీన్ని మరి ఏం జరిగిందో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి. స్టూల్ శాంపిల్స్ అన్నీ తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిసినంత వరకు కొంతమంది మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. సో I again assure, so Honorable Chief Minister garu direction, in fact Honorable Deputy CM garu also has inquired about the issue. So our directions మేరకు entire administration is fully geared up and ఎలాంటి ఇష్యూ లేకుండా పిల్లలందరూ డిశ్చార్జ్ అయ్యేట్టు చూసుకుంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఈ నెల 8వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లా మేనేజర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు వివిధ లోతట్టు ప్రాంత ప్రజల్లో విపత్తుల సమయంలో చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మొక్కలను నాటడం జరిగిందని ఆమె చెప్పారు. 10వ బెటాలియన్ కమాండర్ మన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ గత 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జిల్లాలో 20 రోజులుగా అవుతోంది. అంటే ఇక్కడ మన్మోహన్ యాదవ్ గారని నాతో పాటు ఉన్నారు. వారు ఈ టీంకి కమాండెంట్గా వ్యవహరించారు. ఆయన 10th బెటాలియన్ కమాండెంట్ విజయవాడ నుంచి వచ్చారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. మనకి కాకినాడలో లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదా సైక్లోన్ ప్రోన్ ఏరియాస్, తుఫాను ముంపు ప్రాంతాలకి వాటికి గురయ్యే ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఈ ప్రజలకి, సివిలియన్స్ అయిన పబ్లిక్కి మరియు స్కూల్ చిల్డ్రన్కి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేయడం జరిగింది. ఆ ఫేమెక్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు విపత్తుల సమయంలో ఎలా అయితే వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ట్రైనప్ చేయడం జరిగింది. ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. తుఫాన్లో, ఫైర్ యాక్సిడెంట్స్లో లేదా ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద ముంపుకు గురైనప్పుడు ఎలా వాళ్ళు కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని ఎలా కాపాడాలి అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్, ఈ 20 days ప్రోగ్రామ్ అనేది ఎండింగ్కి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో మొక్కలు నాటడం అనేది జరుపుకున్నాము. కాకినాడ మధురానగర్లో గల గోకులంలో కృష్ణాష్టమి సందర్భంగా వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. గోకులం నిర్వాహకులు నారాయణ మురళి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలతో పాటు అన్ని రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, సర్పవరం సీఐ పెద్దిరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు.
నిర్వాహకులు నారాయణ మురళి దంపతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనాదరణ పెరుగుతోందని వచ్చిన ప్రతి భక్తునికి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గోకులంలో రాయవరపు సత్యభామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణాష్టమి విశిష్టత గురించి, గోకులంలో ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు నారాయణ మురళికి అభినందనలు తెలిపారు. ఇలాంటి గోకులంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తద్వారా కళల మీద ఆయన కొద్దిగా మక్కువ, అదేవిధంగా ప్రాచ్యాత్యమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఈరోజు మర్చిపోతున్నారో ఆ విధానంలో తప్పులు పట్టుకొని ముందుకు వెళ్తున్నారో, ఇలాంటి పవిత్రమైనటువంటి ఆలోచనని తీసుకొచ్చి గోకులాన్ని మైమర్పించేసి గోకులంలో జరుగుతున్న పవిత్రమైనటువంటి ఈ పుణ్య కార్యక్రమాలకి చాలామంది జనాలు వచ్చిన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి మహోన్నత వ్యక్తులు ఆ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు నారాయణ మురళి గారు చేపట్టాలని, ఆయనకున్నటువంటి ఈ యొక్క కళాత్మకమైనటువంటి హృదయాన్ని ఏదైతే ఉందో భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటాం. ప్రత్యేక ఇది కృష్ణాష్టమికి సంబంధించి చాలా అందరికీ చాలా ప్రత్యేకమైన అభిమానం. గత 3 రోజులు బట్టి ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నారు. కృష్ణాష్టమి ఉత్సవాలు ఈరోజు సాయంత్రం చూస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల మంది వరకు భక్తులు ఇచ్చేస్తున్నారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, మహోత్సవం, 108 పదార్థాలు, నివేదనలు, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పీఠాపురంలోని విష్ణాలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పీఠాపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు నిర్వహించారు. అలాగే సాయంత్రం కూడా విశేష పూజలు జరిపి స్వామివారికి ప్రీతిపాత్రమైన 9 రకాల పదార్థాలతో ప్రసాద నివేదన చేయడం జరుగుతుందని, గురువారం రాత్రి ఆలయం వద్ద ఉట్ల సంబరం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని తరించాలని ప్రధాన అర్చకులు విజయ జనార్దనాచార్యులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు వైఖాన సాగముక్తంగా నిర్వహించుకోవడం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పుష్పార్చన, 9 రకాలతో స్వామివారికి విశేష ప్రసాద నివేదన కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా 29వ తారీఖు ఉదయం స్వామివారికి మాస కళ్యాణం ఉదయం 9 గంటలకి 29వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం అదే రోజు రాత్రి అంటే 29వ తారీఖు రాత్రి 7 గంటలకు ఉట్ల సంబరం, అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సెక్యూర్ సిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణం ఆగిపోయింది. వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం ఆగిపోయింది. త్వరితంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పేసి మన జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని, అలాగే కూటమి సభ్యులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ కళ్యాణ మండపం కూడా పూర్తి చేయమని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ స్వామివారికి వార్షిక కృష్ణాష్టమి మహోత్సవాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. రైతులకు మేలు రకమైన సలహాలు అందించి వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కడప సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు. రైతులకు మేలు రకమైన సలహాలు, సూచనలు అందించి వారికి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కడప సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురుజనాపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద కరప సబ్ డివిజన్ పరిధిలో గల కరప, కాజులూరు, తాళరేవు మండలాలకు చెందిన గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లకు మరియు ప్రకృతి వ్యవసాయదారులకు ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మేలు రకమైన సాగు, మందులు పిచికారీపై అవగాహన కల్పించాలని వారికి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కరప, కాజులూరు, తాళరేవు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ పొలంలో ఇంత పెస్ట్ ఇన్సిడెంట్స్ ఉంది కాబట్టి మీరు ముందే కంట్రోల్ చేసుకోవాలని చెప్పడానికి అంటే మీ సిఎల్ఎస్ పీడిఎస్ఎస్ మొత్తం కలిసి ప్రయత్నం. ఇది కంపల్సరీగా లాస్ట్ టైం అయితే మండలానికి ఒకళ్ళు కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ క్రాప్తో కాబట్టి మీ ఆర్బీకే కూడా వచ్చేస్తాయి. అందులో ఎవరు చేయలేదు, ఎవరు చేశారు అనేది కూడా వచ్చేస్తాయి అన్నమాట. అందరూ కంపల్సరీగా జాగ్రత్తగా చేయాల్సిందే. ఇది మీరు ఫస్ట్ ఒక్కొక్క దాని మొత్తం 4 ఉంటాయి. అందులో ఫస్ట్ ఏమో క్రాప్ స్టేజ్ అన్నమాట. క్రాప్ స్టేజ్ తీసుకోవాలి అంటే మీరు విలేజ్ నోట్ చేయాలి. తర్వాత దాంట్లో మీకు వచ్చేస్తాయి అన్నమాట, డ్రాప్ డౌన్లో వస్తాయి. ఏ క్రాప్ అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లోనే మీరు దీనికి క్రాప్ స్టేజ్ చేస్తున్నారా, లేకపోతే పెస్ట్ చేస్తున్నారా, లేకపోతే డిసీజ్ చేస్తున్నారా, లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్సీ వీటికి చేస్తున్నారా అనేది చూసుకోవాలి. ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకు మొత్తం అక్కడ ఒక్కో దాంట్లో 3 ఫొటోస్ తీయడానికి వస్తుంది. ఆ ఫొటోస్ తీయడం అనేది మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే బాగా దూరంగా తీసేయకూడదు, మరీ దగ్గరగా తీసేయకూడదు. లైటింగ్ కూడా బాగుండాలి. తర్వాత చుట్టూ బ్యాక్గ్రౌండ్ మీరు ఒక పాడైపోయిన లీఫ్ తీసుకున్నారు, డిసీజ్ ఏమైనా వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అని చెప్పి ఇది చాలా యూస్ఫుల్ యాప్ మీద ఈరోజు మొత్తం మా డివిజన్లోని కరప, అదే కాజులూరు, అట్లా తాళ్ళూరు మండలానికి సంబంధించిన రైతు సేవా కేంద్రం యొక్క వాళ్ళు విఏఎస్ అందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా యూస్ఫుల్. చేత ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు అంతా జరుగుతుంది. వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి రేపు రైతులకి అందరూ కూడా అక్కడ పురుగులు, తెగుల మీద మంచి శిక్షణ అండ్ ఏ విధంగా వాటిని నివారించాలనే దాని మీద వాళ్ళు బాగా వర్క్ చేసేలాగా ఈరోజు అంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ కూడా అక్కడ ప్రకృతి వ్యవసాయం మీద కూడా నాకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ డివిజన్లో ఇంకా ఏదైనా సరే ఆ ఫ్యాలో ల్యాండ్స్ ఏదైతే అంటే మనకి అంటే ఇప్పటిదాకా సాగుకు రాని పొలాల్లో కూడా మనం అంటే ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం కూడా అక్కడ ఇంకా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా రావడం జరిగింది. అలాగే మా బిఏఎల్కి అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అందరికి కూడా ఈరోజు శిక్షణ ఇచ్చి నేను రైతులకి మరింత మేలు, ఎందుకంటే పెట్టుబడి తగ్గాలి, అలాగే నాణ్యత పెరగాలి, దిగుబడి పెరగాలి. ఈ విధంగా రైతుకు మేలైన అక్కడ యాజమాన్య పద్ధతులను వివరించేలాగా ఈ రోజు ఈ డివిజన్ గ్రేడ్ 1 వీఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 47 మందికి గాను 17 మందిని వివిధ కారణాల రీత్యా సంబంధిత శాఖ పరీక్షలు రాయలేకపోయారని రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు మాట్లాడుతూ ఈ పదోన్నతుల్లో కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో 650 మందికి గాను దాదాపు 450 మంది శాఖ ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్లు చెప్పారు. వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం, అలాగే ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిపిటి పరీక్షలు వెలువరించిన ప్రకటనలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు మాత్రమే ఇచ్చారని అన్నారు. తమ సమస్యలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేందుకు రావడం జరిగిందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కెవి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్వి తమ్మారావు, ఎం కిషోర్, పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు. అమలు కూడా ఎందుకంటే ఇప్పుడు రకాలుగా గతంలో 2008లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వీఆర్ఓలు అందరూ కూడా చాలా ఇబ్బంది ఇస్తుంది. ఎందుకంటే ఉన్న గ్రేడ్ 1 వీఆర్ఓల్ని ఎగ్జిస్టింగ్ వీఆర్ఓలు అందరినీ కూడా ఎంఆర్ఓ డీడీలో అక్కడ 2019 తర్వాత వీఆర్ఓలు అందరూ కూడా అటు పంచాయతీ సెక్రటరీలు అలాగే మున్సిపల్ కమిషనర్ డీడీ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే రెవెన్యూ చేయాలి తప్పితే రెవెన్యూ సంబంధం లేని ఇతర పనులన్నీ కూడా మా వీఆర్ఓలు చాలా ఇబ్బందులు పొందుతున్నారు. ఈ విషయంపై మేము గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అందరికీ డీడీఓ కూడా తహసీల్దార్ ఇంట్లో చేయమంటున్నాం. అలా తీసుకోవసరం కూడా మమ్మల్ని వీఆర్ఓగా సీనియర్లుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ డీడీఓగా మమ్మల్ని నియమిస్తే మెరుగైన సేవలతోనికి మేము చేపిస్తాం. రెవెన్యూలో ఏదైనా చేయగల శక్తి ఒక డిపార్ట్మెంట్గా ఉంది. తుఫాన్లు కానీ ఎలక్షన్ కానీ ఏదైనా చేయవలసిన శక్తి మా దగ్గర ఉంది. అందువల్ల చేసి ఇష్టంలో ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి రాజుకు కూడా మా గ్రామ రెవెన్యూ చేస్తాం. అందులో భాగంగా మంది టెస్టులు పాస్ అయ్యి జీవో ప్రకారం మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు.
మిగతా 17 మందికి మనం జీవో ప్రకారం సర్వే ట్రైనింగ్ని లేకపోతే ఇతర టెస్టులు కానీ పాస్ అవ్వడం వారిని కూడా షోకాస్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు జీవో ప్రకారం రివర్షన్ చేయకూడదని అడిగారు. దాని మీద ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్షుల వారు స్పందించారు. వెంటనే రాష్ట్ర కార్యాలయం CCIలో కూడా ఈ విషయమే స్పందించడం జరిగింది. అయితే రాష్ట్రంలో మొదటిసారిగా కాకినాడ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ వచ్చింది కాబట్టి అది మన జిల్లా వారికి దృష్టికి తీసుకొచ్చి మరి ఇసును పరిష్కరించవలసిందిగా అందుకు రాష్ట్ర అధ్యక్షులు అలాగే గ్రేడ్ 2లు కూడా గ్రేడ్ 2 VROలు చాలామంది పాస్ అవ్వలేదు. ఇది కూడా ఒక టైం ఇచ్చి వాళ్ళకు కూడా పాస్ కోరడం జరిగింది. కాబట్టి ఈ ఇసు మీద కలెక్టర్ గారిని కలవడానికి మా రాష్ట్ర అధ్యక్షుల వారితో మేము టీడీపీ సీనియర్ నాయకులు మాదేపల్లి రంగబాబు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని, ఆయన కుటుంబానికి పార్టీ తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దివంగత మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతిని గొల్లప్రోలులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో గల మాదేపల్లి రంగబాబు నివాసంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి రంగబాబు తనయుడు మాదేపల్లి వినీల్ వర్మతో కలిసి మాదేపల్లి రంగబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగబాబు అభిమానులు కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం సమీపాన గల మాదేపల్లి రంగబాబు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి వినీల్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జోహార్లు పలికారు. అనంతరం నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ, మాదేపల్లి వినీల్ వర్మ చేతుల మీదుగా బట్టలు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్స సత్యనారాయణ, చేదిలోడు సత్యనారాయణ, కటారి బాబ్జీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఎంతమంది ప్రలోభాలు పెట్టినా సరే జిల్లా పరిషత్ టైంలో కానీ పార్టీకి వెన్నంటే ఉన్న రంగబాబుని ఎవరు కూడా మరలేము. అందరికీ కూడా చిరస్థాయిగా గుండెల్లో ఉన్నారాయన. ఆయన ఆశయాల ప్రకారం గొల్లప్రోల్ని ఎక్కడికక్కడ అభివృద్ధి చేశాం. మరి ఆ టైంలో ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. అలాగే గొల్లప్రోలు వాటర్ స్కీమ్ తెచ్చి పైప్ లైన్లు స్టార్ట్ చేశాం. పైప్ లైన్లు పూర్తయినాయి. మిగిలిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గొల్లప్రోలులో రంగబాబు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మొదలెడతామని ఆయన తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ యావత్ కుటుంబంలోనూ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఎప్పుడూ కూడా ఇక్కడ కార్యకర్తలకు కానీ మా ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వినీల్కి కానీ అందరికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలియజేసుకుంటాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. స్థాయి యువతకు అంతర్జాతీయ స్థాయి నాయకత్వ లక్షణాలు నేర్పించి మంచి భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించే దిశగా CYF గత 27 సంవత్సరాలుగా కృషి చేస్తోందని CYF ఇంటర్నేషనల్ డైరెక్టర్ BHV మూర్తిరాజు తెలిపారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో CYF రాష్ట్ర స్థాయి నాయకుల సదస్సు జిల్లా అధ్యక్షుడు మాసా సుధీర్ సన్ని ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ మూర్తిరాజు మాట్లాడుతూ చెడు మార్గంలో నడుస్తున్న యువతను సన్మార్గంలో నడిపిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ వారిచే లండన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకుందని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది యువజన మహోత్సవాలకు గ్రామీణ స్థాయి యువతకు అవకాశం కల్పించాలని నేడు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగిందని అన్నారు. మత్తు పానీయాలకు బానిసలైన యువతకు సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా అవగాహన కల్పించుటకు కాకినాడలో అక్టోబర్ 6, 7, 8న జరుగు సెల్ టు హెల్త్ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసురెడ్డి ఇస్తాసు, మిరాకిల్ ఇంజనీరింగ్ చైర్మన్ బ్రదర్ డేవిడ్, కల్వరి మినిస్ట్రీస్ పాకా జాన్, రతన్ సింగ్, హెవెన్స్ మినిస్ట్రీస్
కావూరి ఉత్తేజ్. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్రీయ, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు పంచుకుంటారు. ఏదైనా లేవుగా అప్పులు ఉన్నాయి, అప్పులు పంచుకోవాలా. అయితే ఈ చదువు ఎవరైతే చదువుకున్నారో ఇద్దరు పిల్లల్లో చదువుని ఎవరు పంచుకోలేరు. ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఇక్కడ లేరు కనుక చెప్పక్కర్లేదు, కానీ ఆడపిల్లల్ని ఎక్కువ చదివించాల. మన ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే భూమి అమ్మి ఇల్లు కడతా ఉన్నారు. భూమి అమ్మి పిల్లలు చదివించాడని చెప్పి నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాను. దేశ విదేశాలకు వెళ్ళి చాలా ఉపయోగపడి మన జీవనోపాధిని పెంపొందించి పక్కవాడిని ప్రేమించేలాగా పనిచేయవచ్చు. మూడవదిగా రిలయన్స్ కంపెనీ అంబానీ మీ అందరూ కూడా తెలుసు. అంటే మీరు వాళ్ళకి వెళ్ళగానే నాకు కూడా అంబానీ తెలుసు, కానీ మనం వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. వారి తండ్రి గారు ఈరుబాయ్ అంబానీ గారు పేపర్ వేస్తా ఒక పాత ఐరన్ కొట్టి పెట్టుకున్నాడు. ఈరోజు దేశాన్ని, విదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని శాసించి ఎత్తికి వెళ్ళాడు అంటే లీడర్. ఒక లీడర్ అంటే 4-5 సంవత్సరాలు ఉంటాయి. వ్యవసాయంలో లీడర్గా పనిచేయచ్చు, సిఓఎఫ్లో లీడర్గా పనిచేయచ్చు, రాజకీయాల్లో లీడర్గా పనిచేయచ్చు, వ్యాపారాల్లో లీడర్గా పనిచేయచ్చు. ఏది పని చేసినా మన ఎదరవాడికి కొంచెం నవ్వుతా వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడి వారికి అర్థమయ్యేటట్టుగా మనం ఉండాలి. పొద్దుటే షూ పాలిష్ చేసుకుని మంచి ఇద్దరు బట్టలు వేసుకుని ముద్రాజు గారికి వెళ్ళాలి. ఈరోజు సివైఎఫ్ లీడర్షిప్ 2024 నాయకత్వ సదస్సు జరిగింది కాకినాడలో. గత 27 సంవత్సరాలుగా యవనస్తుల మధ్య పనిచేస్తున్న ఈ సంస్థ నాయకత్వాన్ని తయారు చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. పట్టణాల్లో, గ్రామీణ స్థాయిలో కూడా, మండలాల్లో కూడా చాలామంది యువత డ్రగ్స్ బానిసలు అయిపోతున్నారు, మత్తు పానీయాలకు బానిసలు అయిపోతున్నారు. వారందరినీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రభువులో నడిపించాలని, దేవుల్లో నడిపించాలని, వారి కుటుంబాలకు, సంఘానికి, దేశానికి ఉపయోగపడే పాత్రలుగా యువతరాన్ని తయారు చేయాలని సివైఎఫ్ ఇంటర్నేషనల్ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈరోజు ప్రతినిధి సమావేశంలో తీర్మానం తీసుకున్నాం. ప్రతి మండలం నుంచి అనేక మంది యూత్ని మరి ఆహ్వానించి ఈరోజు వారు అజ్ఞానంలోనికి నడవడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్. విజ్ఞానం నేర్చుకోవాల్సిన ఈ సెల్ ఫోన్లో అజ్ఞానం వైపు వెళ్ళిపోతున్నారు, అవమానం వైపు వెళ్ళిపోతున్నారు, అంధకారం వైపు వెళ్ళిపోతున్నారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వర్తించి, వ్యక్తిగత వికాస తరగతులు నిర్వర్తించి వారి భవిష్యత్తు మంచి పునాది వేయాలని సివైఎఫ్ ఇంటర్నేషనల్ ముందుకు వస్తుంది. మండలాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి యువత తరలి రావాల్సిందిగా అక్టోబర్ 6-8 వరకు జరగబోతున్న ఈ యువజన మహోత్సవాలు కాకినాడకు మీరందరూ రావాల్సిందిగా ప్రభుత్వం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు వారి సేవకు సంబంధించి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎం అప్పలస్వామి, రాష్ట్ర నాయకులు సి వెంకటరావులు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం నాయకులు బిహెచ్ సత్య శ్రీనివాస్, వెంకటేష్, శ్యామ్, రాంబాబు, అప్పారావు, శ్రీనివాస్, వెంకన్న, రామకృష్ణ తదితరులు ఉన్నారు. మేము ఎంతో కాలంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్గా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా సరే మాకు ఖచ్చితమైన పని విధానాలు లేవు. వీటన్నిటిని పని విధానాలను కల్పించమని సెంట్రల్ గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు చేయట్లేదు. 1976లో మన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ వచ్చినా సరే కూడా దాన్ని అమలు చేయకుండా ఇంతకాలంగా దాన్ని జాప్యం చేస్తూ ఉన్నారు. 2017లో మాకు ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ పెట్టడం అది జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ దాని మీద ఫర్దర్ మీటింగ్స్ అది కండక్ట్ చేయట్లేదు. ఆ విషయాన్ని అలాగే పక్కకు వదిలేసారు తప్పిస్తే మా ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోకుండా కంపెనీల యొక్క లాబియింగ్ తోటి వాటిని అలా వెనక్కి నెట్టేస్తున్నారు. ఈ సందర్భంలో మేము కలెక్టర్ ద్వారా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి మా మెమరాండం పంపిస్తూ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సంవత్సరాలు అయినా కూడా దాన్ని మళ్ళీ పిలవట్లేదు. అది ఈ నిర్దిష్ట పని విధానం లేకపోవడం వల్ల ఈ మందుల పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ కూడా విపరీతమైన పని ఒత్తిడి, ఏ పని చేయాలని తెలియకుండా అన్ని రకాల పనులు మా చేత చేయిస్తున్నారు.
దానివల్ల పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైపార్టైట్ కమిటీని కాల్ఫర్ చేసి మాకున్న సమస్యలను పరిష్కరించి మాకు స్టాట్యుటరీ వర్కింగ్ రూల్స్ అనేది ఇమీడియట్గా దాన్ని ఫ్రేమ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలనేసి మేము దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని దేశంలో 385 శాఖలు ఉన్నాయి మావి. 385 శాఖల్లో కూడా సెంట్రల్ లేబర్ మినిస్ట్రీకి 3 లక్షల మంది పైన మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ గాంధీనగర్లో గల గీతా విహార్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా విహార్ చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా గీతా విహార్ చిన్నారులు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా చిన్నారులు అంతా ఒకే దుస్తులు ధరించి కోలాటం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపికలు శ్రీకృష్ణ వేషధారణలో ఉన్న చిన్నారులు ఉత్సాహంగా ఉట్టును కొట్టారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు గీతా విహార్ అధినేత నాగమణి బహుమతులు అందజేశారు. అనంతరం నాగమణి మాట్లాడుతూ గీతా విహార్ ద్వారా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు అనేక కార్యక్రమాలు పరిషత్ రాష్ట్ర నాయకులు గరిమెళ్ల అన్నపూర్ణయ్య శర్మ, పెండం శ్రీదేవి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలి. అంతేకాకుండా వారి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. అది జరగకుండా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకోవాలి. ఎప్పటి నుంచో మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని సదుద్దేశంతో ఈ చిన్న సంస్థ చాలా చిన్నగా ప్రారంభమైందండి. ఈ రోజున చాలామంది అన్ని రకాలుగా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ అందరూ కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకుంటూ చాలా సంతోషంగా మేము పండుగలు నిర్వహించుకుంటున్నాము. అంతేకాకుండా పిల్లలందరూ ఎన్నో పోటీలకు వెళ్తూ వారి వారి ప్రతిభలను చాటుకుంటున్నారు. ప్రతి చిన్నారి కూడా వారు ఎంతో శ్రద్ధగా చెప్పిన విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో చక్కగా ఉంది. ఏ పని ప్రారంభించిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆర్థికంగానే కాదండి ప్రతి విషయంలో ముందుకు వస్తున్నారు. అందరం కలిసి మేమందరికీ గీతా విహార్ అనేది ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఎందరమో కలిసి ఈ శక్తిని ముందుకు నడిపిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో మంచి విషయాలు మా చేత చేస్తున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. అనాథాశ్రమాలకి వీటికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్నో పేద పిల్లల్ని చదివించటం, అంతేకాకుండా అందరూ కలిసి చేస్తున్నదండి ఇదంతా కూడా. పేద పిల్లల్ని చదివించటం, అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు భరించటం, ఇవన్నీ కూడా చాలా చేస్తున్నాము. కాబట్టి ఈ సంస్థని ఇలాగే ముందుకు నడిపిస్తూ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ చాలా చక్కగా. శ్రావణ మాసం ఆఖరి మంగళవారం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం తాటిపర్తిలోని శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని జామ ఫలాలతో దివ్యంగా అలంకరించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి అపర్ణాదేవి అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి అపర్ణాదేవి అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాటివారికి సహాయపడదామని, భగవంతుడు మనకి వేరే విధంగా సహాయపడతారని అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కరుపు మండలం కూరాడ గ్రామంలో వెలుగుబంట్ల శ్రీనివాసరావు దురదృష్టవశాత్తు మరణించగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంకే గోవిందరాజులు అధ్యక్షతన వారి కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎప్పుడూ అండగా అలయన్స్ సేవలు ఉంటాయని తెలియజేశారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పిల్లలకు చదువుకు అవసరమైన పుస్తకాలు ఏర్పాటు చేస్తామని, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే నానాజీకి చెప్పి ఒంటరి మహిళా పెన్షన్ కూడా ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేశారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎన్ శ్రీనివాసరావు, పెంకే శివ, రీజన్ చైర్పర్సన్ సుభద్ర, మేము సైతం అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అయితే ముఖ్యంగా ఇటువంటి పేదవారిని ఆదుకోవటం అందరి విధి. కులమతాలకు అతీతంగా ఎవరు పేదవారు ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. అయితే మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పిల్లలు 8th 9th చదువుకుంటున్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే ఏదైనా బట్టలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏవైనా మీ అవసరాలు ఉంటే మాకు తెలియజేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు మేము అవి కూడా మీకు సమకూరుస్తాము. ఇంక వేరే ఏదైనా ఉంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినవి కానీ ఏమైనా ఉంటే మీరు చెప్తే అవి కూడా ఇక్కడ ఈ ఊర్లో ప్రెసిడెంట్ గారి ద్వారానో లేకపోతే మాకు ఒకసారి లెటర్ ఇచ్చినా ఎమ్మెల్యే గారు చెప్పి
అవి కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ సప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే రీజన్ చైర్మన్ అయిన సుభద్ర గారు, ఎన్ శ్రీనివాస్, అలాగే మా ఇంకొక క్లబ్ ప్రెసిడెంట్ కాబోయే ప్రెసిడెంట్ వెంకటే శివ గారు, అలాగే తదితర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం అందరి యొక్క కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితిలో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రపంచానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ మనిషి తన జీవిత మనుగడను ఏ విధంగా నిర్ణయించుకోవాలి, దానిని ఎలా ఆచరించాలి అనే విషయాలు విపులంగా మానవాళికి వివరించిన గ్రంథం భగవద్గీత అని వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కొండలరావు శ్రీకృష్ణుని పూజను నిర్వహించారు. చిన్నారులు చెప్పిన కృష్ణ శతక సూక్తులు, భగవద్గీత, నృత్యాలు, కోలాటాలు ఆహుతులను అలరించాయి. కృష్ణునిచే ఉట్టి కొట్టించిన సందర్భంలో అందరూ భక్తి పారవస్యంతో కృష్ణ భజన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ, కార్యదర్శి కె మహాలక్ష్మి, స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, ట్రెజరర్ కె రామకృష్ణ, సహా కార్యదర్శి కె సతీష్, అతిథి పి భాస్కర్, సమితి సభ్యులు, తల్లిదండ్రులు, భక్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులతో కలిసి ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, మదర్ తెరీసా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి తెలిపారు. ముందుగా మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాల వేసి చిన్నారులకు మదర్ తెరీసా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగిందని ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి తెలిపారు. అనంతరం అభం శుభం తెలియని చిన్నారుల మోములో చిరునవ్వులు చెందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని, శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్ హోంలో ఉంటున్న చిన్నారులు ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణుని వేషధారణలో తయారు చేసి చిన్నారులతో కోలాటం చేయించి చివరగా ఉట్టి కొట్టించడం జరిగిందని బాలత్రిపుర సుందరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పాల్గొని ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, తాము కూడా చిన్నపిల్లల్లా మారి చిన్నారులతో కలిసి సందడి చేశామని అన్నారు. రెయిన్బో క్లబ్ సేవలు విస్తృతం చేస్తూ మరింత మందికి సహాయపడేలా ఉండాలని ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మెట్టా రాధా, రాజేశ్వరి పాల్గొని చిన్నారులకు స్నాక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్ సంకల్ప, మెట్టా రాధా, రాజేశ్వరి, మనోజ, అరుణ, కుమారీలకు ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెట్టా రాధా, రాజేశ్వరి, చప్పిడి వెంకటేశ్వరరావు, వనుము శ్రీనివాస్, సతీష్, కిరణ్ కుమార్, దుర్గా సుభద్ర, లక్ష్మీ నాగేంద్ర, బాలత్రిపుర సుందరి, హేమలత, చిన్నమాతరాజు, పద్మా, కుమారి, మణి, నాగేంద్ర కళ్యాణ్, నవ్య, ప్రమీల, దివ్యాధరణి, శ్రీదేవి, గణేష్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు, అలాగే మదర్ తెరీసా జయంతి వేడుకలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారులు ఆటపాటలతో అలరించి అందరినీ, అలాగే ఈరోజు జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టి సంబరాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే శ్రీకృష్ణుడు మనకి నేర్పించిన పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్మరించుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతూ హరే రామ హరే కృష్ణ నామస్మరణతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం అందరినీ కూర్చు. అలాగే ముఖ్యంగా మదర్ తెరీసాని మనం ఆదర్శంగా తీసుకొని మనం ప్రతి ఒక్కరికి సహాయపడుతూ, సహాయంలోనే ఆనందం ఉంది అని మనం తృప్తి చెందాల్సిన అవసరం అంతా అయితే ఉంది. ఎందుకంటే మదర్ తెరీసా చాలా కష్టపడి మన దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడి ప్రజల సేవలో అనేక మన్ననలు పొంది ఉన్నారు. అలాగే మనం కూడా ఆవిడ యొక్క స్ఫూర్తి బాటలో మనందరూ పయనించాలని చెప్పేసి మీరు అందరినీ కోరుతున్నాం. బాగా ఆకట్టుకున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ హోంలో కూడా మదర్ తెరీసా అంటే ఆవిడ సమాజానికి ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసు. అలాంటి మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకుని మరి మన క్లబ్స్ అన్నీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రజలు కూడా ఆవిడ్ని ఒక ఆదర్శంగా తీసుకుని మనమందరూ కూడా సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో మంచి దృక్పథాన్ని అలవర్చుకుంటారని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ సప్పిడి వెంకటేశ్వర గారు, అలాగే మా జెడ్సీ లక్ష్మీ నాగేంద్ర, ఆర్సీ సుభద్ర గారు, రెయిన్బో క్లబ్ అధ్యక్షులైన
బాలా త్రిపుర సుందరి గారు, మా గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అయిన సతీష్ గారు, మణి గారు, క్లబ్ పిఆర్ఓ అయిన మణి గారు, కుమారి గారు, పద్మ గారు, అలాగే మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ అయిన గణేష్ గారు, శ్రీదేవి గారు, అలాగే మా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులైన మా ఉపేంద్ర, మొత్తం చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తారని రెయిన్బో క్లబ్ని అభినందిస్తూ మరొకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబలంకలో భారతరత్న మదర్ తెరిసా జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కోనసీమ వినియోగదారుల సమైక్య సభ్యులు, విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ అడ్వకేట్ వారి సామాజిక సేవలు గుర్తించి అద్దంకి అమరేశ్వరరావుకు ప్రతిష్టాకరమైన అంతర్జాతీయ మదర్ తెరిసా సేవ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడుతూ పేద, అనారోగ్య, వికలాంగ, స్వచ్ఛంద సేవలకు జాతి, మత, వర్గ భేదాలు ఉండమని మదర్ తెరిసా అంకిత భావంతో చేసిన సేవలు దేశ విదేశాల్లో నెలకొల్పిన సేవా సంస్థలు అజరామరమైనవని తెలియజేశారు. మదర్ తెరిసా భారత పౌరసత్వం పొందారని, వారి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా వరల్డ్ నోబెల్ పీస్, భారతరత్న వంటి ఎన్నో ఇతర అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని చెప్పారు. స్వంత లాభం కొంత మానుకుని సమాజంలో దినస్థితి కష్టాల్లో ఉన్న వారికి వీలైనంత వరకు మానవ సహాయం చేస్తే మాధవ సేవ చేసినట్లు అవుతుందని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులను, సహాయ సహకారాలు అందించిన పెద్దలను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం ముఖ్య నిర్వహణకు విశేష కృషి చేసిన డాక్టర్ దిడ్ల కిషోర్ దంపతులను సభలోని వారంతా అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు పరామర్శించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు. కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ బృందం. భక్తులతో కిటకిటలాడిన కాకినాడ మధురానగర్ గోకులం. ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత. పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన అర్చకులు విజయ జనార్దనాచార్యులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.